రాష్ట్రంలో రైతులకు కష్టకాలం వచ్చిందని చెప్పొచ్చు. 10 ఏళ్లలో ఎన్నడూ చూడని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు పొలాలు ఎండిపోతున్నాయి, మరోవైపు బోర్లు వేసిన నీళ్లు రాని దుస్థితి కనిపిస్తుంది. అన్నదాతలు ఆందోళన చెందుతున్న పరిస్థితి, మరోవైపు అనేక వర్గాలకు చెందిన ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అండ్ పర్టికులర్లీ మనం చూస్తే కళ్ళ ముందే పొలం పర్రలు వారిన విషయం గమనిస్తున్నాము. రాత్రిపూట కరెంట్ ఇవ్వడంతో పాము కాటుకు గురై, కరెంటు షాక్కి గురై కూడా రైతులు మరణిస్తున్న దారుణమైన దుస్థితి కనిపిస్తుంది. రాష్ట్రం ఎటుపోతుంది అన్న ఒక ఆందోళన అయితే ప్రజల్లో వ్యక్తమవుతుంది. ఇవాళ రాజకీయ పరిణామాల గురించి మనం చర్చిద్దాం. మనతో పాటు వాళ్ళ చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత రజితారెడ్డి, అదేవిధంగా పొలిటికల్ అనలిస్ట్ సత్య గారు. గుడ్ మార్నింగ్ అండి. అండ్ మీకు కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. రజిత గారు, ఎట్లా చూడాలంటారు? ఇవాళ నిజంగా ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం కాదు, జీవో నెంబర్ 3తో మహిళలకు అన్యాయం జరుగుతుంది. ఇవాళ మీరు భారత జాగృతి ఆధ్వర్యంలో కూడా ధర్నా తలపెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఎట్లా చూడాలి ఈ సిచ్యువేషన్స్ అన్నింటినీ కూడా? నమస్తే అండి. టీ న్యూస్ వీక్షకులందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు, అదేవిధంగా మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. నిజంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము మహిళా వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పేసి క్లియర్గా ఇక్కడ అర్థమైపోతుంది. ఇవాళ తెలంగాణ ఆత్మ లేనోడు, తెలంగాణ సోయి లేనోడు, తెలంగాణ ఆడబిడ్డల పట్ల ఎలాంటి ప్రేమ లేనోడు మన ముఖ్యమంత్రి కావడం నిజంగా మన దౌర్భాగ్యం అనుకోవాలా అన్నట్టుగా ఉంది. ఇవాళ చూడండి, జీవో 3 రద్దు కోసం భారత జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారి నేతృత్వంలో ఈరోజు ధర్నాకి పిలుపునివ్వడం జరిగింది. అంటే జీవో 3 వల్ల ఈరోజు తెలంగాణ ఆడబిడ్డలకు ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో జీవో 3 వల్ల మన రిజర్వేషన్ల వల్ల ఆడవాళ్ళకి ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి జీవో 3 రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు మేము ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది. ఇవాళ నల్ల బ్యాడ్జీలతో ధర్నా చేస్తున్నాము. దానికి ప్రభుత్వం నుంచి సానుకూలత ఇప్పటివరకు వచ్చిందా రాలేదా అన్నది ఇంకా స్పష్టత లేదు. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకుండా మేము చేయదలుచుకున్నాం. ఎందుకంటే ఆడబిడ్డల పక్షాన ఎప్పుడు కూడా కల్వకుంట్ల కవిత గారు మొదటి స్థానంలో నిలుస్తారు. గతంలో కూడా 33% రిజర్వేషన్ల గురించి ఢిల్లీలో ధర్నా చేసిన చరిత్ర ఉంది తనకి. మహామహులు కొట్లాడిన రాని బిల్లు కల్వకుంట్ల కవితక్క గారి నేతృత్వంలో రావడం జరిగింది. ఆ రోజు జంతర్ మంతర్లో దీక్ష చేసి సాధించిన ఘనత ఆమెకుంది. తండ్రి నేర్పిన పోరుబాటలో అడుగులు వేసిన కవితక్క తండ్రి తెలంగాణ సాధిస్తే కూతురు ఇవాళ రిజర్వేషన్ సాధించిందని చెప్పేసి తెలంగాణ ఆడబిడ్డలందరికీ తెలుసు. అట్లనే ఇవాళ జీవో 3 రద్దు చేయాలని కంకణం కట్టుకుంది. అది కూడా ప్రభుత్వాలు దిగొచ్చి రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే, మహిళల మీద ఏమాత్రం అభిమానం ఉన్నా, మహిళా పక్షపాతిగా నిరూపించుకోవాలంటే ఈరోజు ప్రభుత్వం దిగి రావాలి. ఈరోజు మా ధర్నా కూడా నిజంగా తెలంగాణ ఆడబిడ్డలంతా స్వచ్ఛందంగా తరలిస్తున్నారు. ఎలాంటి పెద్దగా పిలుపు ఇవ్వకుండా కూడా స్వచ్ఛందంగా ఫోన్లు చేస్తున్నారు. ఎక్కడికి రావాలి, ఏంటి, మాకు అన్యాయం జరుగుతుంది, మేము కవితకు మద్దతుగా ఉంటామని చెప్పేసి పొద్దున్న నుంచి మాకు ఫోన్లు వస్తున్నాయండి. నిజంగా ఈ ధర్నా ఇప్పుడు ఇందిరా పార్కులో ధర్నా చౌక్లో ధర్నా చేయబోతున్నాం. నల్ల బ్యాడ్జీలతో గవర్నమెంట్ దిగొస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. రైట్. సత్య గారు, ఎట్లా చూస్తారు ఈ పరిణామాలన్నింటినీ కూడా? నిజంగా అంటే మహిళల అభ్యున్నతి అని అంటే వాళ్ళు సొంతంగా తమ కాళ్ళ మీద తాము ఎట్లా నిలబడాలి, జీవన ప్రమాణాలు ఎట్లా మెరుగు కావాలి అన్న ఆలోచన ఉండాలి. ఫ్రీ బస్ ఒకటి అంటే ఉచితంగా ప్రయాణం చేసినంత మాత్రాన జీవితాల్లో మార్పులు వచ్చేస్తాయా, జీవితం బాగుపడిపోతుందా? ఎట్లా చూస్తారు వాళ్ళ పరిస్థితిని? వాస్తవానికి తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి ఆడబిడ్డలు ఉచిత ప్రయాణాన్ని కోరుకోలేదండి. వాస్తవంగా ఈ తెలంగాణ గడ్డ, ఈ ఆడబిడ్డలు విమానాలలో ప్రయాణం చేయాల్సిన రోజుల కోసం కలగన్నటువంటి కేసీఆర్ గారు ఆ ఆడబిడ్డల కోసము మీరు చూడండి, మహిళా రిజర్వేషన్ని ఏ ప్రభుత్వాలు యాక్సెప్ట్ చేయకపోయినా కానీ అటు కర్ణాటక గవర్నమెంట్, బీహార్ గవర్నమెంట్ చేసిందని చెప్పేసి వాళ్ళని చూపిస్తూ తెలంగాణ గవర్నమెంట్ కూడా ఆడబిడ్డల పక్షాన్ని ఉంటుందని చెప్పేసి జీవో నెంబర్ 41ని యాజ్ ఇట్ ఈజ్గా ఇంప్లిమెంట్ చేసినటువంటి ఒక గొప్ప చరిత్ర ఉన్నటువంటి కేసీఆర్ బాబు. కానీ అదే ప్రభుత్వంలో నోటిఫికేషన్ వేసి అదే ప్రభుత్వంలో ఎగ్జామ్ రాసినటువంటి మహిళలకి ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నియామక పత్రాలు ఇస్తూ నేను ఉద్యోగాలు కల్పించానని చెప్పేసి మాట్లాడుకోవడం అనేది చాలా సిగ్గుచేటు. రేవంత్ రెడ్డి గారు ప్రజలు గమనిస్తలేరని చెప్పేసి అనుకుంటున్నాడు, నిరుద్యోగులు గమనిస్తలేరని చెప్పేసి అనుకుంటున్నారు, వాళ్ళందరూ కళ్ళు మూసుకున్నారని చెప్పేసి భావిస్తున్నారు. కానీ అందరికీ అర్థమవుతుంది కేసీఆర్ గారు ఏం చేశారు. అదేవిధంగా ఉద్యోగాలకు సంబంధించిన దాంట్లో ఎంత మహిళలకి రిజర్వేషన్తో పాటు మిగతా ఓపెన్ కేటగిరీలో కూడా ఎంతమంది యాజ్ ఫర్ మెరిట్ కొట్టుకునే వాళ్ళకి అవకాశాలు ఇచ్చాడు అనేది ఈరోజు మహిళలకు తెలుసు. చూడండి, టీజీటీ, పీజీటీ, డిఎల్, జేఎల్ పోస్టులు మీరు పైనుంచి కింది దాకా అంటే అమలు చేస్తూ, అట్లాగే వాళ్ళకి డిఎల్ పోస్టులు ఫిల్ చేసిన తర్వాత జేఎల్ తర్వాత టీజీటీ, పీజీటీ కనుక పోస్టులు ఫిల్ చేస్తే మళ్ళీ పోస్టులు బ్యాక్లాగ్ అనేది ఉండాల్సిన అవసరం ఉండదు.
కానీ గత ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్ మళ్ళీ వేయడానికి అవకాశం ఉండదేమో అని చెప్పేసి అక్కడ కొర్రీలు పెడుతూ అక్కడ పోస్టుల్ని బ్యాక్లాగ్గా చూపించి ఈ ప్రభుత్వంలో మేమేసామని చెప్పేసి జప్పజచ్చుకోవడం కోసం ఇక్కడే కుట్ర పడుతున్నాడు రేవంత్ రెడ్డి అనేది ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా అర్థమైంది. చాలా కష్టపడి కొట్లాడి పోరాటాల ద్వారా సాధించుకొని ఇవాళ వాళ్ళు ఎగ్జామ్ రాసి కరెక్ట్గా కాలేజీలకు పోయి పిల్లలకు చదువులు చెప్దామనే సందర్భంలో కుట్రపూరితంగా ఇది చేయడం అనేది చాలా దుర్మార్గమైంది. మహిళా దినోత్సవం ఈరోజు మాకు కానుకలుగా ప్రభుత్వం నుంచి ఎన్నో రావాలండి, కానీ గత ప్రభుత్వం వేసిన దాన్ని ఈరోజు కాలరాయడానికి వీళ్ళు కొత్త జీవోలు తీసుకొచ్చి వీళ్ళు మా పాలిటే శాపం అవ్వడం అంటే నిజంగా చాలా దుర్మార్గమైంది. ఇందిరమ్మ రాజ్యం అని చెప్పేసి స్లోగన్ పెట్టుకొని ఇవాళ ఇంటి ఆడబిడ్డలకు అన్యాయం చేసినటువంటి పరిస్థితి ఏందో దీన్ని బేస్గా చేసుకున్నటువంటి కల్వకుంట్ల కవితక్క గారు ఖచ్చితంగా మహిళల పక్షాన నిలబడతారు. వీళ్ళ పక్షాన నిలబడుతూ మొన్న చాలామంది వచ్చి అక్కను కూడా కలవడం జరిగింది, వాళ్ళ బాధను విన్నవించుకున్నారు. మీరు చూడండి, ప్రజాభవన్ దగ్గరికి వాళ్ళు చాలాసార్లు వెళ్ళారు, ఒక్కరు కూడా కలవలేదండి. అదే కవితక్క వాళ్ళు వస్తున్నారని చెప్పేసి చెప్తే ఇమీడియట్గా వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళ సమస్యను తెలుసుకొని రెగ్యులర్గా ప్రెస్ మీట్లు పెట్టడం, వాళ్ళ పక్షాన మేము నిలబడతామని చెప్పేసి ఎంతమంది ఆడబిడ్డలు అన్యాయం అవుతున్నారు తెలుసా అండి. వాళ్ళందరూ కూడా పిల్లల్ని పక్కన పెట్టి వచ్చి కోచింగ్ సెంటర్లలో చదువుకున్నారు, డబ్బులు వెచ్చించారు, ఎదురు చూశారు. కేసీఆర్ పాపించినటువంటి నోటిఫికేషన్లో మేము ఫిల్ అవుతామని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతున్న సందర్భంలో ఇలా చేయడం అనేది చాలా దుర్మార్గమైంది. మనమేమి నిజంగా అంటే మన జనాభా ఎంత ఉందో, మహిళల ప్రాతినిధ్యం ఎంత ఉందో అన్ని రంగాల్లో ఆ స్థాయిలో పనిచేస్తున్న వాతావరణంలో మనం లేము, ఇంకా స్టిల్ ఫైట్ చేస్తున్నాము. ఈ ఫైట్ చేస్తున్న క్రమంలో ఎన్నో హర్డిల్స్ని అధిగమించి ఒక స్థాయికి వచ్చి చదువును పూర్తి చేసుకొని వ్యక్తిగత జీవితాల నుంచి ముందుకొచ్చి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇటువంటి నిర్ణయాలనేవి మహిళలని ఇంకా ఎంత వెనక్కు తీసుకెళ్లే ప్రమాదం ఉంది. వాస్తవంగా ఈ నిర్ణయం అయితే వెనక్కి ఇది పురోగతి వైపు కాదండి, తిరోగమనమే ఇది. ఎందుకనంటే మీరు చూడండి, ఆఫ్టర్ తెలంగాణ చాలామంది ఉస్మానియా యూనివర్సిటీని మనం బేస్గా తీసుకుందాం, ఎంతోమంది ఆడబిడ్డలు హైయర్ ఎడ్యుకేషన్ కోసం అని చెప్పేసి యూనివర్సిటీకి వస్తున్నారు. ఇప్పుడు హాస్టల్స్ సరిపోలేని పరిస్థితి, అంత బాగా చదువుతున్నారు, అన్ని అవకాశాలు గత ప్రభుత్వంలో కల్పించారు. వాస్తవానికి దానికి ఇంకా మహిళా సాధికారిత అని చెప్పేసి మాట్లాడుకుంటున్న వాళ్ళు ఇంకా దాన్ని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళాలి. విద్య, వైద్యము, ఉద్యోగ రంగాలలో మహిళలకు ప్రధాన బాధ్యత బోధించాలి. ఉపాధి రంగానికి సంబంధించి వాళ్ళకి ఎక్కువ అవకాశాలను కల్పించాలి. కానీ జీవో నెంబర్ 3 అనేది ఏదైతే ఉందో ఇది ఈ నోటిఫికేషనే కాదు, భవిష్యత్తులో వచ్చే నోటిఫికేషన్లలో కూడా ఇంప్లిమెంట్ అవ్వకపోవడం 33% రిజర్వేషన్ భిక్ష కాదండి, మా హక్కు. మా హక్కును కాలరాస్తానంటే మేము ఎందుకు ఊరుకుంటాము? అందుకే కవితక్క గారు పిలుపు తీసుకున్నారు. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా ఉంది. అందరూ కూడా ఈరోజు ఎవరైతే అన్యాయానికి గురవుతున్నారో ఆడబిడ్డలు సంబరాలు చేసుకోవాల్సిన సందర్భం ఈరోజు. కానీ ఈ సందర్భాన్ని పక్కన పెట్టి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా పోరాటం చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇది తిరోగమనమే తప్పితే పురోగమనం కాదు. మనం పురోగమనం పోవడానికే తెలంగాణ బిడ్డలు ఎప్పుడు కూడా ఆలోచించారు, అదే వైపుగా ఆలోచిద్దాం, మన పోరాటాలని కొనసాగిద్దాం కవితక్క గారి ఆధ్వర్యంలో అని చెప్పేసి పిలుపునిస్తున్నాం. రైట్ రజిత గారు, అంటే ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాం ప్రతిరోజు బీఆర్ఎస్ నేతలని ఏదో విధంగా ఆయన మాట్లాడిన ప్రసంగంలో ఖచ్చితంగా తిట్లు అనేవి ఉంటూ వస్తున్నాయి. నిన్నటి వ్యాఖ్యల్లో కూడా ఆయన తిట్లు మాత్రమే కనిపిస్తున్నాయి. సో మీ నేతలు అన్నారు కేసీఆర్వి తిట్లు, రేవంత్వి తిట్లు అని. ఎట్లా చూస్తారు ఈ వ్యాఖ్యల్ని మీరు? నిజంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయండి. పాలన మీద పట్టుగోలిపోయి అసలు ప్రజలకు ఏం చేయాలో తెలియక, ఏం చేయబోతున్నానో ఐడియా లేక గత ప్రభుత్వాలను విమర్శించుకుంటా 3 నెలలు కాలయాపన చేసిండండి. ఇక ఇంత పౌరుషమైన పదజాలము కేసీఆర్ గారి మీద విమర్శనలు ప్రజలు నవ్విపోతున్నారు కదండి. ఈయన ఏం చేస్తాడో చెప్పండి అని అంటే ఎంతసేపు గత ప్రభుత్వాలను విమర్శించుకుంటా ఇప్పుడు 3 నెలల్లోనే ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిపిస్తున్నాడు ప్రజల్ని. ఈరోజు రైతులు, అన్నదాతలు ఆర్ధనాదాలు, నేను రాగానే 15,000 ఇస్తా అన్నాడు, ఎక్కడండి? నిరుద్యోగ భృతి 4,000 అన్నాడు, ఎక్కడండి? ఇందిరమ్మ ఇండ్లు చేస్తా అన్నాడు, అవే ఎక్కడండి? ఇప్పుడు 5 లక్షలు వాళ్ళకి ఏదో హెల్ప్ చేస్తా అన్నాడు, అవన్నీ ఎక్కడ పోయినాయి? ఎవరు ప్రశ్నించే వాళ్ళు లేరండి. ఈరోజు ఆడపిల్లలు మహాలక్ష్ములు 2,500 ఇస్తా అన్నాడు, 200 యూనిట్లు అన్నాడు, ఎక్కడ పోయినాయి? ఏదో 4గురికి ఇంప్లిమెంట్ చేస్తున్నాం, మేము అన్నీ చేసేసినాం అంటున్నారు. ఇది ఎక్కడ అన్యాయం అండి? కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మహిళలకు కానీ సబ్బండ వర్గాలకు న్యాయం చేసిండు. ఇప్పుడు మహిళలకు చూస్తే ఇవాళ మహిళా సాధికారతకు ఇవాళ మేము బయటకు వచ్చి మాట్లాడుతున్నామంటే బీఆర్ఎస్ పార్టీ మాకు ఇచ్చిన ఎంకరేజ్మెంటే కదండి. ఈరోజు వీ హబ్ కానీ, షీ టీమ్స్ కానీ ఈరోజు మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళా పక్షపాతిలాగా వ్యవహరించి ఈరోజు మహిళల కోసం ఒంటరి మహిళా పెన్షన్లు ఏంటి, కళ్యాణ లక్ష్మి ఏంటి, కేసీఆర్ కిట్లు ఏంటి, ఈరోజు ఎన్నో రకాల పథకాలు, ఈరోజు కేసీఆర్ గారు ఇచ్చిన ఇండ్లు,
అవన్నీ కూడా మహిళల పేరుతోనే కదండి స్టార్ట్ చేసింది. అసలు మహిళ ఏ పథకాలు ప్రారంభించినా కూడా మహిళల పేరుతో, మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళలను ముందుంచి ఇలా గౌరవప్రదమైన జీవితం మహిళలకు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అవన్నీ కాలరాసిందండి. ఈరోజు మహిళలకు జీవో 3 ద్వారా మహిళలకు అన్యాయం చేసిందండి. వాళ్ళు ఇస్తాన్న 2 లక్షల ఉద్యోగాలు ఎటువైనాయండి? గురుకులాల్లో 636 ఉద్యోగాలు ఇచ్చిర్రు. కేసీఆర్ గారు చేసిన నోటిఫికేషన్లే కదంటే అవన్నీ. ఏదో మేం చేస్తున్నామని డప్పాలు కొట్టి ఇందాక మేడం చెప్పినట్టుగా చేసింది ఏమీ లేదు. గత ప్రభుత్వాలు చేసినాయి మేం చేసినామని చెప్పుకుంటూ 3 నెలలు కాలయాపన చేసిండు. అక్కడ ఢిల్లీకి పోవడం, చక్కర్లు కొట్టడం, ఏమంటారు 16,000 కోట్ల అప్పు తీసుకొచ్చిండటండి. అంటే ఈ లెక్కనే రోజుకు 100 కోట్లకు పైమాటే ఈ అప్పు. మరి ఏం చేస్తున్నాడు? అభివృద్ధి ఎక్కడైంది? రైతన్నలు పొలాలు ఎండిపోతున్నాయి. నిన్న కేటీఆర్ గారు పోతే ఆర్ధనాదాలు వినిపించినాయి. అక్కడ నెర్రలు బారిన బీడు భూములు కనబడుతున్నాయి. తెలంగాణ రాకముందు ఉండే ఈ పరిస్థితి. కేసీఆర్ గారు వచ్చినాక 3 పంటలు పండినాయి బ్రహ్మాండంగా. సాగునీరు ఇచ్చిండు. ఆఖరి ఆయకట్టు వరకు కూడా నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్ గారు. మరి వీళ్ళు వచ్చిన 3 నెలల్లోనే చెరువులు ఎండిపోయినాయి, ప్రాజెక్టులు ఎండిపోయినాయి. నీళ్లు లేక కనీసం తాగునీరు కూడా లేదండి. కొన్ని తండాలల్లో బిందెలు పట్టుకొని బారులు తిరుగుతున్నారు ప్రజలు కరెంటు లేక. అర్ధరాత్రి కరెంట్ ఇస్తే రైతన్నలు మళ్ళీ పోయి బాయిల దగ్గర పండుకునే పరిస్థితి వచ్చేసింది. ఈరోజు పాములు చచ్చిపోతున్నారు, ఆత్మహత్యలు వస్తున్నాయి. అంటే 3 నెలల్లోనే ఇంత ఆర్ధనాదాలు మీకు కాంగ్రెస్ ఏంటి ఇది? ఉసురు పోసుకుంటున్నారా ప్రజలు? ఏమనుకుంటున్నారు చెప్పండి? మరి ఏం జరుగుతుంది, ఏం కనిపిస్తుంది, ఏం జరుగుతుందనే తెలుస్తలేదు. అక్కడ చూస్తే రాహుల్ గాంధీ గుజరాతీ మోడల్ ని విమర్శిస్తున్నాడు. ఈయన వచ్చి గుజరాతీ మోడల్ కి జై కొడుతున్నాడు. అంటే ఏంది వీళ్ళ చీకటి ఒప్పందం ఏందనేది ప్రజలు గమనిస్తుండండి. అనేక అంశాలు కనిపిస్తున్నాయి. మరింత డీటెయిల్ గా మనం గోల్మాల్ గుజరాత్ మోడల్ ఎవరికి కావాలండి? గోల్డెన్ మన తెలంగాణ మోడల్ ఉండగా గోల్మాల్ గుజరాత్ మోడల్ కి జై కొడుతున్నాడు. ఘనమైన గంగా జమున తహజీబ్ మనకు ఉండంగా గోద్రా అల్లర్లు, మతం మంటలు, కులం చిచ్చులు, ప్రాంతం పంచాయతీల బీజేపీ ఎవరికి కావాలండి ఇక్కడ? ఏం జరుగుతుంది? పరుషమైన పదజాలంతో తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టుకుంటా అంటే యువతకి ఏం సందేశం ఇస్తున్నారు మీరు? పేగులు తెంపి మెడలేసుకుంటాడట, మానవ బాంబాయిదడట. అంటే మానవ బాంబాయి ఎవరిని చంపేస్తాడు? ప్రతిపక్షాలను చంపేస్తాడా? ప్రజలకి అనేక క్వశ్చన్స్ వస్తున్నాయి. రోజు రోజుకి క్వశ్చన్స్ లిస్ట్ పెరిగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం మరింత డీటెయిల్ గా చర్చిద్దాం. కానీ సత్య గారు, మనం గత పరిస్థితులు ఇప్పటి పరిస్థితులు చూసుకుంటే ఈ 3 నెలల కాలంలో ఎక్కువగా అత్యంత నష్టపోయింది అంటే చాలా కీలకమైన రంగం వ్యవసాయ రంగం. అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కువ ఎఫెక్టెడ్ కూడా రైతులే కనిపిస్తున్నారు. ప్రతిరోజు ఏదో చోట రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్న పరిస్థితి. రాత్రిపూట కరెంట్ ఇవ్వడంతో అంతకుముందు అప్పట్లో మాట్లాడుకునేది, అప్పట్లో పరిస్థితి ఉండేది, ఇప్పుడు లేదు. తెలంగాణ మారింది, తెలంగాణ అభివృద్ధి చెందిందని మాట్లాడుకున్నాం. కానీ 10 ఏళ్ళు గడిచిన తర్వాత మళ్ళీ 10 ఏళ్ల కిందటి పరిస్థితి రావడం అనేది ఎట్లా చూడాలి? చాలా బాధాకరం అండి వాస్తవానికి. ఎందుకంటే ఎలక్షన్ క్యాంపెయినింగ్లోనే కేసీఆర్ బాబు గారు చెప్పారు, నీళ్ళ సమస్య మళ్ళీ ఉత్పన్నమవుతుంది, కరెంటు సమస్య ఉత్పన్నమవుతుంది, అన్నదాతలారా మీరు ఆలోచించండి అని చెప్పి. వాస్తవానికి 10 ఏళ్ల కన్నా ముందున్నటువంటి దుర్భర పరిస్థితి మళ్ళీ రావడం అనేది చాలా దుర్మార్గం. ఇప్పుడు ఏదైతే హామీ ఇచ్చారో మేము నిలబడతాము, మిమ్మల్ని నిలబెడతాము, అదేవిధంగా ఖచ్చితంగా ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్లో అన్యాయం జరిగింది, కాళేశ్వరం అని చెప్పి అదని చెప్పి ఇదని చెప్పి కళ్ళబుల్లు కబుర్లు చెప్పిరండి. రోజుకొక హామీ ఇచ్చుకుంటూ పోయారు. 421 హామీలు, 6 గ్యారంటీలు. ఏం ఇంప్లిమెంట్ చేశారండి? మనకు కావాల్సింది నీళ్ళండి. తెలంగాణ ఉద్యమం నీళ్ళ కోసం వచ్చింది. ఆ నీళ్లను చూపించి తాగునీరు, సాగునీరు ఎలాంటి సమస్య లేకుండా చేసింది కేసీఆర్ బాబు. కానీ ఇవాళ మళ్ళీ అదే దుర్భర పరిస్థితి వీళ్ళు వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి స్థితి. మీరు చూడండి, తండాలల్లో 10 ఏళ్లలో ఏ రోజు బిందెలు పట్టుకొని నీళ్ళ కోసం పోలేదు, ఇవాళ పోతున్నట్టు కనిపిస్తుంది. 10 ఏళ్లలో ఏ రోజు ఏ బీడు భూములు ఎండలేదు. బీడు భూములకు నీళ్ళిచ్చి పంటలు పండించిన చరిత్ర కేసీఆర్ బాబుది అయితే ఇవాళ అలా పంటలు పండిన భూముల్ని మళ్ళీ బీడు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. 50 ఏళ్ళు పరిపాలించారండి. 50 ఏళ్ల పరిపాలన మనకు తెలీదా? తెలంగాణ ఉద్యమం ఎందుకంత సీరియస్గా వచ్చింది? ఎంతమంది ప్రాణత్యాగం చేయడానికి సిద్ధమవడానికి కారణాలు ఏంటి? ఈ కారణాలు కాదా? కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు మోసం చేశారు ప్రజల్ని అనేది వాస్తవంగా ఏ ప్రభుత్వం అయినా సరే ఒక సంవత్సరన్నర తర్వాతనో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకు అర్థం అవుద్దండి వీళ్ళు మోసం చేశారు మనని. కానీ ఇది అసలు విషయం ఏంటంటే 3 నెలల్లో అర్థమైపోయింది మొత్తం. నాట్ ఓన్లీ రైతులండి, ఇవాళ ఉద్యోగస్తులు కావచ్చు, వాళ్ళకు కూడా జీతాలు పడని పరిస్థితి. ప్లస్ నిరుద్యోగులు అయితే ఎంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉందో. వీళ్ళు కంకణం కట్టుకొని ఇంటింటికి పోయి నిరుద్యోగ బిడ్డలని మోసం చేసినటువంటి పరిస్థితి. అంటే వాళ్ళకి చెప్పి మేము గవర్నమెంట్ వస్తే నోటిఫికేషన్స్ వేస్తాము, అది చేస్తాము, ఇది చేస్తామని చెప్పి 3 నెలల్లోనే వాళ్ళు తొంగలో ఎక్కినటువంటి పరిస్థితి. కాబట్టి నీళ్ళు అనేవి మనకి జీవం అండి. కరెంటు చాలా ముఖ్యమైనటువంటి అంశం. మీరు చూడండి, 10 ఏళ్లలో చీకటి ఎంతో పగలేందో అర్థం కాని స్థితి. 24 గంటలు కరెంటు ఉన్నది. ఇవాళ
రోజుకు 3-4 గంటలు కరెంటు పగటిపూట పోతున్న పరిస్థితి. రాత్రిపూట నీళ్ళు ఇస్తే రైతు మళ్ళీ అదే రాత్రి పొయ్యి నీళ్లు పెట్టుకోవాలి అని అంటే ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి. పాము కాటుకు గురవుతున్నాడు. పోయేటప్పుడు షాక్ తగులుతున్న ఖచ్చితంగా. అప్పుడు అదే కదా జరిగింది. గతం 10 ఏళ్ల కింద కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏం జరిగిందండి? చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు పంటలు పండక. వాళ్ళు రాత్రిపూట పొలాలకు పోవడం వల్ల పాము కాటుకు గురై చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కరెంటు షాకు గురై చనిపోయిన వాళ్ళు ఉన్నారు. బోర్లు ఎప్పటికప్పుడు ఎండిపోయి నీళ్లు లేక కుటుంబాలు రోడ్డున పడ్డ పరిస్థితుంది. ఈ స్థితి మారాలనే కదా కొట్లాడి తెచ్చుకుంది తెలంగాణని. తెచ్చుకున్నట్టుగానే హామీ ఇచ్చినట్టుగానే ఏ రోజు కూడా పంటలు ఇబ్బంది పడకుండా చెరువులు నింపి ఒక 3 నెలల ముందే నెక్స్ట్ పంటకు పోవాలి అంటే చెరువులు నింపి ఆ రైతుకు కూడా రుణం ఇచ్చి రైతును చాలా సంతోషంగా ఉన్నటువంటి గత ప్రభుత్వంలో ఉంటే ఇవాళ 3 నెలలకే దుర్మార్గం ఏంటంటే మళ్ళీ రోడ్డున పడ్డ పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ పరిస్థితి మారుతుంది. రైతులకు అర్థమైంది, బాపు ఏదైతే చెప్పాడో ఖచ్చితంగా అది అర్థమైంది. వీళ్ళకు అతి త్వరలోనే వాళ్ళు కూడా వాళ్ళ ఓటుతో బుద్ధి చెప్తారని అయితే నేను అనుకుంటున్నాను. రైట్. అంటే ఎన్నికల నేపథ్యంలోనే గత ప్రభుత్వం మీద తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల లబ్ధి పొందడానికి హామీలు అమలు చేయాలి అని అంటే కూడా నెక్స్ట్ ఎలక్షన్స్లో గెలిస్తేనే అమలు చేస్తామని ఒక సందర్భంలో మాట్లాడిన రోజులు కూడా మనం చూసాం. వాస్తవం ఏంటంటే ఈ ఎంపీ ఎలక్షన్స్కి మీరు గెలిచిన దానికి సంబంధం లేదు. కానీ ఇందులో కూడా మీరు గెలవడం కోసము పనులు చేయకుండా పాత ప్రభుత్వాన్ని పదే విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ పదజాలం కూడా చాలా జుగుప్సాకరంగా ఉందండి. ఏందండి పేగులు తీసి మెడలు వేసుకోవడం? ఏం సంస్కృతి నేర్పుతున్నాం తెలంగాణ బిడ్డలకి? బాపు ఓ రోజు అన్నాడంటే సన్నాసుల్లారా అనే మాట మాట్లాడారు. అదందరం కూడా మాట్లాడుకునే మాట, ఎవరైనా నవ్వుకునేటోళ్ళం రిసీవ్ చేసుకునేటోళ్ళం, తెలియలేని వాళ్ళని మాట్లాడే మాట అది. కానీ ఇవాళ ఇతను ఉపయోగించే పదజాలం ఏదైతే ఉందో చాలా జుగుప్సాకరంగా ఉంది, అసలు అంగీకరించలేని స్థితిలో ఉంది. రెండోది, నువ్వేం చేస్తున్నావో చెయ్యి, ఏం చెప్పినవో మాట్లాడు, అది ఇంప్లిమెంటేషన్లోకి అది కాకుండా ప్రభుత్వాన్ని ఖచ్చితంగా బ్లేమ్ చేసే పరిస్థితి అదే వాళ్ళ ఎజెండాగా పెట్టుకున్నారు. పీజీటీ వాళ్ళు వస్తే వాళ్ళకి సమాధానం చెప్పకుండా ప్రభుత్వం మీద విమర్శలు చెప్పేసింది. నియామక పత్రాలు ఇస్తూ నువ్వు ప్రభుత్వం మీద మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అదేవిధంగా రైతుల సమస్యలు తీసుకొస్తే ప్రభుత్వం మీద మాట్లాడాల్సిన అవసరం ఏముంది? నువ్వు నీళ్లు ప్రాజెక్టు బ్రహ్మాండంగా కట్టిరు, నువ్వు నీళ్లు చేతన. అంటే ఒక ప్రశ్న ఏంటంటే, పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి గత ప్రభుత్వాన్ని విమర్శిస్తే అది రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతుండొచ్చు. కానీ ఇప్పుడు బహిరంగంగా మోదీ వచ్చినప్పుడు పెద్దన్నాని మాట్లాడము, బీజేపీకి సానుకూలంగా బహిరంగంగా ఉండడం అనేది ఈ ఎన్నికల సందర్భంలో ఎటువంటి ఇండికేషన్స్ ఇస్తున్నారు రేవంత్ రెడ్డి అని అంటే ఏమనాలి? స్పష్టమండి, బీజేపీ కాంగ్రెస్ ఒకటే అనేది స్పష్టమైంది. మొన్న పెద్దన్న అనే మాట మాట్లాడితే ఆయన మూలాలు ఎక్కడున్నాయండి? ఆర్ఎస్ఎస్ మూలాలు రేవంత్ రెడ్డి గారివి. కాబట్టి ఆ మూలాలు ఇవాళ బయటపడ్డటువంటి పరిస్థితి. రేపు చూడు కాంగ్రెస్లో అదో ఇదో అయితే ఖచ్చితంగా ఆయన బీజేపీ పోతాడనే అనుమానం కూడా మనం అనుమానించాల్సిన అవసరం లేదు. రెండోది, వీళ్ళిద్దరు ఒకటి కాబట్టే ఆ మాటలు వచ్చాయి. ఒకటి కాబట్టి రేపు ఎలక్షన్లకు కూడా ఒక అండర్స్టాండింగ్తో పోతున్నటువంటి పరిస్థితి. కానీ తెలంగాణ బిడ్డలకి తెలుసు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుంది, 3 నెలల్లోనే కేసీఆర్ లేని పరిస్థితి ఎట్లా ఉంది అనేది. అక్కడ పార్లమెంట్లో తెలంగాణ గొంతుక లేకపోతే ఇంకా మనము 50 ఏళ్ళు మళ్ళీ వెనక్కిపోయే పరిస్థితి అనేది రైతులు, మిగతా వర్గాల వాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఇది కేవలం ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం ఏదైతే ఉందో, గత ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం, దీన్ని తిప్పికొడతారు. అదేవిధంగా కాంగ్రెస్ బీజేపీ ఒకటనేది అయితే అర్థమవుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళే బయట పెట్టుకుంటున్నారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఎమ్మెల్సీ కోటా ఎలక్షన్స్కి సంబంధించి ఎమ్మెల్సీకి సంబంధించి గత ప్రభుత్వం ఇద్దరిని పంపించింది. దాని మీద గవర్నర్ గారు తిరస్కరించారు. గవర్నర్ గారు తిరస్కరించే అంటే అవకాశం గవర్నర్ గారికి లేదని చెప్పేసి కోర్టులు ఇవాళ చెప్తున్నాయి అని అంటే వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ ఎట్లా ఉందనేది మనకు అర్థమవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ అనేది, బీజేపీకి సంబంధించిన వ్యక్తులు అనేది కూడా మనం అనేక అంశాలు చూస్తూ వస్తున్నాం. అవును, ఖచ్చితంగా. కాబట్టి ఇవాళ గవర్నర్కి ఏవైనా సందేహాలుంటే నివృత్తి చేసుకోవాలి. కానీ క్యాబినెట్ చేసినటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకించే అవకాశము గవర్నర్కి లేదని చెప్పేసి హైకోర్టు చెప్పడం అనేది, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. పొలిటికల్ పార్టీలు నాయకులు మాట్లాడుకోవడం వేరు, పబ్లిక్ కూడా మాట్లాడడం వేరు. కానీ న్యాయస్థానాలే వీళ్ళిద్దరి మధ్య ఎట్లాంటి అండర్స్టాండింగ్ ఉంది, వ్యక్తిగత కక్షలు ఇక్కడ ఉండవు, గవర్నర్కి అలాంటి సరైంది కాదు అని చెప్పి చెప్పడం, సూచించడం అని అంటే మామూలు విషయం కాదండి. వాళ్ళు వ్యక్తిగతంగా ఈ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వాన్ని బాగా టార్గెట్ చేశారు. కాంగ్రెస్
అదేవిధంగా బీజేపీ ఒక అండర్స్టాండింగ్తో వెళ్తుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాటలు, రేవంత్ రెడ్డి ఆచరణ మనకు స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఎవరైనా రిసీవ్ చేసుకుంటారు, వాళ్ళకు కావాల్సినటువంటి కోరికల్ని ఆ మీటింగ్లో పెడతారు, వెళ్ళిపోతారు. కానీ రిసీవింగు ప్లస్ పంపించడము, వాళ్ళ మాటలు మీటింగ్లలో వాళ్ళ దోస్తీ మనకు స్పష్టంగా అర్థమవునటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు అర్థం చేసుకుంటారు, మంచి తీర్పుని ఇస్తారని భావిస్తుంది. అంటే ఈ కాంగ్రెస్ బీజేపీ దోస్తీకి సంబంధించి ఇంకా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి, అనేక వర్షన్స్ కూడా వినిపిస్తున్నాయి. దీని గురించి మనం మరింత డీటెయిల్గా మాట్లాడదాం. రజిత గారు, ముఖ్యమంత్రి పద్ధతి చూస్తుంటే బీఆర్ఎస్ ఏదో చేస్తుంది, ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తుంది అన్న సంకేత ఆ విధంగా ఇండికేషన్స్ ప్రజలకు ఇవ్వాలని ఆయన ప్రయత్నం చేస్తున్నారు. కానీ బీఆర్ఎస్ డే 1 నుంచే చెప్తుంది ప్రభుత్వానికి మేము పూర్తిగా సహకరిస్తాం, మాకు కావాల్సింది ప్రజల అభివృద్ధి, మీకు ఇచ్చిన హామీలకు మీరు ఇచ్చిన టైం బౌండ్ వరకు మేము వేచి చూస్తాము, ప్రజలకి న్యాయం జరిగేంత వరకు, తెలంగాణ ప్రజల జీవన పరిస్థితులు మరింత మెరుగుపడే వరకు మా పోరాటం ఉంటుంది, నిండా 5 ఏళ్ళు మీరే పరిపాలించండి, కానీ మీ పక్కనే ఉన్నారు మానవ బాంబులు అని వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూస్తుంటే ఇప్పుడు బీజేపీతో ఇంత దోసి మనకి అవుట్ రైట్ గా కనిపిస్తుంది, కానీ ఆయన చేసిన వ్యాఖ్యలు అంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని అనుకోవాలి. ఎందుకంటే జాతీయ ఉపాధ్యక్షుడు డీకే అరుణ కూడా కాంగ్రెస్లో రేవంత్ ఏక్నాథ్ షిండే అని చేసిన వ్యాఖ్యల్ని ఎట్లా చూడాలి? చూడండి, మాకేం అవసరం అండి వాళ్ళ ప్రభుత్వాన్ని కూలగొట్టడం? మా దాకా అవసరమే లేదు. వాళ్ళకే పక్కన ఉన్నారు మానవ బాంబులై, వాళ్ళే పేల్చుతారేమో, వాళ్ళే ఆయన మెడలు, ఆయన పేగులు చీల్చి మెడలు వేసుకుంటారేమో. మాకంత అవసరం ఏముందండి? మేము గౌరవప్రదంగా ప్రతిపక్షంలో ఉన్నాం, ప్రజలు మాకు ఈ తీర్పు ఇచ్చిర్రు, మేము కట్టుబడి ఉన్నాం, ప్రజా తీర్పుకు కట్టుబడి ఉన్నామండి. మేము 10 ఏళ్ళు బ్రహ్మాండంగా పాలించినాం, తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రపదంలో పెట్టినాము బ్రహ్మాండంగా. సరే, కొద్దిగా అసెంబ్లీ ఎన్నికల్లో తడబడ్డము, ప్రజలు ఇంకేదో కోరుకున్నారు, వాళ్ళు మాకంటే గొప్పగా ఇంకేదో చేస్తారు, వాళ్ళ గోబెల్ ప్రచారమే కావచ్చు, వాళ్ళ అబద్ధాల పునాదుల మీద బొటాబొటా మెజారిటీతో గెలిచిండ్రు, వాళ్ళు ఏదో చేస్తారని ప్రజలు వాళ్ళని నమ్మించిండ్రు. ప్రజలను నమ్మించి ఇవాళ బైపాస్ మిస్టేక్లో అధికారంకి వచ్చిండ్రు. వచ్చినందుకు వాళ్ళు ఏం పని చేయాలా, ప్రజలకు ఏమి ఇస్తే బాగుంటుంది, కేసీఆర్ గారి కంటే గొప్పగా ఎట్లా చేయాలా అని ఆలోచించుకునేది పోయి ఈరోజు మమ్మల్ని పడగొడతారు. ఇప్పుడు గత ప్రభుత్వాలను విమర్శించుకుంటా కేసీఆర్ వేదిక ఏదైనా కానివ్వండి, కేసీఆర్ గారిని తిట్టుడే పనిగా పెట్టుకున్నాడు. ఆయన ఏం పని చేస్తావో చెప్పడైనా, ఆయన ఏం చేస్తాడో తెలంగాణ ప్రజలకు చెప్పడు. మరి మోడీ రాగానే మోడీపై మోకరిల్లడము, గుజరాత్ మోడల్కి జై కొట్టడము, బ్రహ్మాండమైన తెలంగాణ మోడల్ని వదిలేసుకొని గుజరాత్ మోడల్ ఎవరికి కావాలండి? గోద్రా అల్లళ్ళు, మతం మంటలు, కుల చిచ్చులు తెలంగాణ రాష్ట్రానికి కావాలండి? తెలంగాణ ఆత్మాభిమానం గల దేశం కదండి. తెలంగాణ మోడల్ అంటే సమున్నత సంక్షేమం తెలంగాణ మోడల్ అండి. తెలంగాణ అభివృద్ధికి ఐకాన్. తెలంగాణకు గుజరాత్కి పోలిక పెడతాడండి ఈయన? ఎక్కడున్నాడండి? ఇంకా చూడండి, తెలంగాణ ప్రజల పక్షాన నువ్వేం చేస్తావో చెప్పు. ఎన్ని ఉద్యోగాలు నువ్వు ఇచ్చిన 2 ఉద్యోగాలు అమలుకు ఎప్పుడు అమలు చేస్తావో చెప్పు. అమలుకు సాధ్యం కానీ హామీలు ఇచ్చి ప్రజల మధ్య వాటిని కప్పిపుచ్చుకోవడానికి విమర్శనలు చేస్తూ టైంపాస్ చేస్తూ తెలంగాణను అధోగతి పాలు చేస్తారండి. ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణను ఆకాశమంతా ఎత్తితే ఈయన అధపాతాలానికి దొక్కుతున్నాడు కదండి. తెలంగాణ ప్రతిష్టని అలా గుజరాతీ బాసుల దగ్గర మోకరిల్లుతూ తెలంగాణ ప్రజల ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టడానికి ఉన్నారా? మీరు ఏం చేస్తారో చెప్పండి. ప్రజలు ఎక్కువ కోరుకున్నారు మీకంటే. ఇలా ఊసర వెళ్ళి రాజకీయాలు చేస్తారండి. మోడీని పెద్దండి అంటాడు, మళ్ళీ తెల్లారి కేడీ అంటారు. అంటే వీళ్ళ చీకటి ఒప్పందాలు ప్రజలు ఎక్కడ గ్రహిస్తారో అని చెప్పేసి తెల్లారే తిట్ల దండకం అందుకున్నాడు. బట్ ఆర్ఎస్ఎస్ మూలాలు నిజంగా బలంగా ఉన్న రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే ఆయన తట్టబుట్ట చదువుకొని పోయే అవకాశాలు ఉన్నాయని ప్రజలే చెప్తున్నారు. ఇక ప్రభుత్వాన్ని కూలగొడతామంటే మాకేం అవసరం అండి? మేము ప్రజల పక్షాన పోరాడుతున్నాం. మీరు ఇచ్చిన 6 హామీలలో 6 గ్యారంటీలలో 13 హామీలు ఉన్నాయి, అవన్నీ నెరవేర్చండి. 100 రోజుల డెడ్ లైన్ ఇచ్చింది మీరే కదా, మీరే 100 రోజులు ఇచ్చిండ్రు కదా, మీరే పెట్టుకున్నారు కదా. వాటి కోసం మేము వెంటబడతాం, ప్రజల పక్షాన పోరాడతాం. మీ హామీలకు మీ 420 హామీలు ఏమేని, వాటి గురించి మేము పనిచేస్తాం, ప్రజల పక్షాన కొట్లాడతాం. మాకేం అవసరం అండి పడగొట్టుడు? నీ మాటలతో నీ చేష్టలతో నువ్వే పడగొట్టుకునేటట్టున్నావు. మీ వాళ్ళే ఉన్నారండి, ఆ నల్గొండ వాళ్ళు, అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు ఖమ్మం వాళ్ళు, వాళ్ళు రెడీగా ఉన్నారు పడగొట్టడానికి. మీ అంతర్గత కుమ్ములాటలు బయట పెట్టుకోవడానికి మీరు మీ ఫ్రస్ట్రేషన్తో ఈరోజు తెలంగాణ ప్రజలను ఎంతకాలం మభ్యపెడతారండి? ఏం మాటలు మాట్లాడుతున్నారండి? సభ్య సమాజానికి మీరు ఏం సందేశం ఇస్తున్నారు? ముఖ్యమంత్రి హోదా మర్చి ఒక గౌరవప్రదమైన హోదాలో ఉండి ఈరోజు మానవ బాంబులని పెద్ద పెద్ద మాటలు, ఇలా యువత తప్పుదారి పడుతున్నారు. నక్సలిజాన్ని ఎంకరేజ్ చేస్తున్నారా మీరు?
10 ఏళ్ల పరిపాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండే శాంతి భద్రతలకు ఏ విధమైన కొదవ లేకుండా కేసీఆర్ గారు చూసుకుంటే ఇవాళ రెచ్చగొట్టే మాటలు మాట్లాడి తెలంగాణలో చిచ్చు పెడతారా అండి మీరు ఏదో అభివృద్ధి చేస్తారని తెలంగాణ ప్రజలు కోరుకుంటే ఇవాళ మత మంటలు విద్వేషాలు గుజరాతీ ఏం ట్రిక్కులు ప్లే చేస్తున్నారు ఇక్కడ. మీరు ఏం చేస్తారో చెప్పండి. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని చెప్తున్నాడు మోడీ వచ్చి. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతే లేదని చెప్పేసి కేంద్ర జలశక్తి శాఖ రిపోర్ట్ ఇచ్చిపోయింది. అంటే ఎందుకు కేవలం తిట్టడానికే వస్తున్నారా కేసీఆర్ గారిని? మరి ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు కింద లక్షల ఎకరాల పంటలు పండుతున్నాయి. అవి చూడండి, అన్నదాతల దగ్గరికి పోయి మాట్లాడండి. కేసీఆర్ గారు ఏమిచ్చిర్రు, మీరు ఏమి ఇవ్వలేకపోతుండ్రు. చివరి ఆయకట్టు వరకు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిది. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ఘనత వీళ్ళకి ఏం అర్థమవుతుందండి? వీళ్ళకి ఏం తెలుస్తుంది? ఏమన్నా అవగాహన ఉందా మీకు? ఏదైనా చూడ విమర్శిస్తే మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్ చేయకుండా 3 నెలలుగా కాలయాపన చేస్తూ ఈరోజు ప్రజలను కేవలం కేసీఆర్ గారిని బూచిగా చూపించడమే వాళ్ళ తాపత్రయం. కానీ ప్రజలకు నీళ్ళు ఇవ్వాలి, రిపేర్ చేయాలి, వానాకాలం లోపు చెరువులు నింపాలి, ప్రాజెక్టులు నింపాలి. కేసీఆర్ గారు ప్రాజెక్టుల నుంచి చెరువులు నింపి 6200 చెరువులను నింపి ఎలాంటి నీటి ఎద్దడి లేకుండా ప్రజలకు తాగునీటికి సాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటే ఈయన అన్ని ఎండగట్టి అసలు మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ఎండగట్టి ఈరోజు ప్రజలకు సంక్షోభం ఇప్పుడే చూపిస్తుండండి. 3 నెలల్లోనే 5 ఏళ్ల ముఖ చిత్రం కనబడుతుంది ప్రజలకు. రైట్. అంటే వీటన్నిటికీ కారణము ఆయన పదవి ఉంటుందా లేదా అనే ఒక ఇన్సెక్యూరిటీ. మరోవైపు వాళ్ళ పార్టీలోనే నిజంగా ఇప్పటికీ మంత్రులు కానీ సీనియర్ నేతలు కానీ ఎన్నికలకు ముందు కూడా ఆయన లెక్క చేయని పరిస్థితి ఉండే, కానీ అధిష్టానం సపోర్ట్ ఉంటూ నడిచింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సిచ్యువేషన్ ఎంత సస్టైన్ చేయలేము అన్న ఒక ఫ్రస్ట్రేషన్తోనే ఆయన ఇవన్నీ మాట్లాడుతున్నాడు అనే ఒకటి కనిపిస్తుంది. అదేవిధంగా ఎన్నికల సందర్భంగా అంటే తన ఉద్దేశాలు బీజేపీకి సపోర్ట్ చేయాలి అని చెప్పకనే చెప్తున్న పరిస్థితిని ఎట్లా తీసుకోవాలి? ఇక్కడ 2 అంశాలండి. ఒకటి, తనకు వ్యక్తిగతంగా ఆ కెపాసిటీస్ లేకపోవడం. గుంపు మేస్త్రిని నేనని చెప్పి ఎంత చెప్పుకున్నప్పటికీ కూడా ఆ అనుభవం లేకపోవడం అనేది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి స్థితి. రెండోది, ఏ ప్రభుత్వాలైనా ఎందుకు నిలబడతాయి అంటే ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలని వాళ్ళు నిలబెట్టుకున్నప్పుడు నిలబడతాయండి. వీళ్ళు ఆ హామీలను ఇచ్చిరు కానీ నిలబెట్టుకోలేదు. వీళ్ళు 3 నెలల కాలంలో గత ప్రభుత్వాన్ని తిట్టడమే తప్పితే, గత ప్రభుత్వాన్ని అభివృద్ధిని వీళ్ళు తప్పుగా చూపించడం పనిచేస్తున్నారు తప్పితే, వీళ్ళు ఇచ్చిన హామీలు వీళ్ళు ఏం చేస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చారనే దాంట్లో ఒక్కటంటే ఒక్కటి కూడా ఈరోజు చేయలేని పరిస్థితి. మీరు చూడండి, ఉచిత బస్సు చూద్దాం మనం, ఎంతమంది కొట్టుకుంటురండి. ఇవాళ ఒక పెద్ద ప్రశ్నార్థకం ఏంటంటే అసలు ఆ వ్యవస్థ, ఆర్టీసీ వ్యవస్థనే పోతదా ఏంటి, భవిష్యత్తులో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉండదా ఏంటి అని చెప్పేసి ఇవాళ చాలా ప్రయాణము సురక్షితము అని చెప్పేసి అక్కడ ఆపుతాం కాదండి, వాళ్ళ బస్ స్టాప్లలో కూడా ఆపట్లేరు. ఉద్యోగులు కూడా అంటే ఇంత స్థాయిలో కిక్కిరిసిపోయి ఎక్కుతున్న సందర్భం ఉంటే సేఫ్టీ ఏంటి, రక్షణ ఏంటి, అట్లా ఏమైనా ప్రమాదాలు జరిగితే వాళ్ళ ఉద్యోగాలకి కేసులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, మేమేం కావాలి అని వాళ్ళు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి. అది చేయడం వల్ల ఆటో కార్మికులు ఇవాళ రోడ్డున పడ్డ పరిస్థితి. కాలేజీ స్టూడెంట్స్ కి బస్సులు ఆపట్లేరండి, వాళ్ళు ఎలా పోవాలండి? ముసలి వాళ్ళకి, సీనియర్ సిటిజన్స్ కి టికెట్ పెట్టి నువ్వు మహిళలకు ఉచితం పెట్టినావు, ఇది ఎంత దుర్మార్గం అండి. కాబట్టి రేవంత్ రెడ్డి నెంబర్ ఆఫ్ బస్సెస్ పెంచుతారా, సర్వీసెస్ పెంచుతారా, ప్రణాళికబద్ధంగా వెళ్తారా, సిస్టమాటిక్ గా వెళ్తారా అని అంటే దానికి సమాధానాలు లేవు. ఇదొకటే కాదండి, ఇవాళ గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఏ హామీ అయినా స్వేచ్ఛ గారు ఒక్కటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నువ్వు ఇచ్చిన హామీలు నువ్వు ఇంప్లిమెంట్ చేసినప్పుడు ప్రజలు ఎవరేం చేసినా ఎట్లా చేసినా నేను నిలబెడతారు. నువ్వు ఒక్కటి కూడా నువ్వు నిలబెట్టుకోలేని స్థితి వచ్చినప్పుడు నీకొక ఆందోళన అది ప్రజల్లో పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు తెలుసున్నటువంటి పరిస్థితి ఉంది. రెండోది ఏంటంటే వితిన్ ద పార్టీలో ఇప్పుడు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నప్పుడు ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వానికి, ఆ ఎమ్మెల్యేలకు, ఆ ఎంపీలకు, లేదంటే ఆ మినిస్టర్స్కి మీ పరిపాలన అర్థమవుతున్నప్పుడు ఖచ్చితంగా ఒక న్యాయబద్ధమైనటువంటి పరిపాలన, అభివృద్ధి వైపు తీసుకెళ్ళినటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ కావచ్చు, ఇంకా గతం కావచ్చు, ఖచ్చితంగా ఆలోచిస్తారండి. ఆ భయం ఆయనకు ఉంది కాబట్టి పదే ఈ గత ప్రభుత్వం మీద, బీఆర్ఎస్ ప్రతిపక్షం మీద నోరు జారుతున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు ఈ ఒక తెలంగాణ కాదండి, గెలిచినటువంటి ఏ రాష్ట్రాలలో కాంగ్రెస్ నిలబడదండి చెప్పండి? ఎందుకు నిలబడలేదు? వాళ్ళు ఇచ్చిన హామీలను వాళ్ళు నిలబెట్టుకోలేకపోయారు. అంతెందుకు ఇక్కడ కర్ణాటక మోడల్ని చూపించారు. ఇవాళ కర్ణాటకలో పరిస్థితి ఏంటి? ఇవాళ నీళ్లు లేక, తాగునీరు లేక మీరు టిష్యూ పేపర్స్ యూజ్ చేయండి, లేదా పేపర్ ప్లేట్లు యూజ్ చేయండి అని చెప్పేసి క్యాంపెయినింగ్ చేపట్టారు. ఏం క్యాంపెయినింగ్ చేయాలి? యాజ్ ఒక పొలిటికల్ లీడర్గా ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలి? నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తామో తీసుకురావాలి.
వాళ్ళకి అందించాలా. నువ్వేం చెప్పినావు, ఏం చేస్తున్నావు కర్ణాటక? కొద్ది రోజుల క్రితం కేసీఆర్ కూడా వ్యాఖ్యానించిందంటే ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ కి బీజేపీకి నాయకత్వ లేమి సమస్య ఉంది అని. అంటే మనం దానికి తగ్గ సిచ్యువేషన్స్ ని మనం చూసినాం. ఈ ఎన్నికల్లో కూడా, ఎన్నికల సందర్భంలో కూడా తెలంగాణ ఎన్నికల్లో కర్ణాటక నేతల ఇన్వాల్వ్మెంట్, కర్ణాటక పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఏ స్థాయిలో ఉందని చూస్తున్నాం. ఇప్పుడు ఎట్ ది సేమ్ టైం కర్ణాటకలో ఉన్న పరిస్థితులు, బెంగళూరులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇప్పుడు మనం హైదరాబాద్లో చూసుకుంటే చాలా మార్పు కనిపించింది. సో హైదరాబాద్లో కూడా ఇటువంటి పరిస్థితులు వస్తాయా అని ప్రజలు భయాందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవంగా అండి, మీరు 10 ఏళ్ల కింద ఇదే పరిస్థితి ఉన్నది. ట్యాంకర్లు తెచ్చుకొని ఆ ట్యాంకర్లకు కూడా డబ్బులు వెచ్చించలేని స్థితిలోకి పబ్లిక్ పోయారు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుందా? హైదరాబాద్లో మళ్ళీ నీటి సమస్య వస్తుందా, తాగునీటి సమస్య? ఇప్పుడు ఆల్రెడీ రైతులు సఫర్ అవుతున్నారు నీళ్లు లేక. పంట చేతికొచ్చిన పంట ఇవాళ వీళ్ళ పొట్టగొట్టే పరిస్థితి నీళ్ళు లేక. ఇక్కడ హైదరాబాద్లో కూడా సమ్మర్ స్టార్ట్ అవుతుంది, వీళ్ళు వాడగానికి తాగునీరికి పరిస్థితి అని చెప్పేసి ఆందోళన చెందినటువంటి పరిస్థితి. ఎందుకంటే మనకు స్పష్టం అండి, కాంగ్రెస్ 50 సంవత్సరాల పరిపాలనలో నీళ్లు లేవు, నిధులు లేవు, ఉద్యోగాలు లేవు, కరువు కాటకాలతో ఉండే మనం తెలంగాణను తెచ్చుకున్న 10 ఏళ్లలో చాలా సురక్షితంగా ఉన్నాం. కానీ ఇవాళ మళ్ళీ 3 నెలల్లోనే ఆ సమస్యలు స్టార్ట్ అయినాయి. 3 ఏళ్ళు కాదు, 3 నెలల్లోనే స్టార్ట్ అయినాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఆందోళన చెందుతున్నారు, అర్థం చేసుకుంటున్నారు. గతానికి ఇప్పుడు తేడా ఏంటనే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏదేమైనా కూడా వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రజల్ని రాజకీయంగా కన్ఫ్యూజ్ చేయొద్దు. ఏదున్నా కూడా ప్రజలకు ఏ విధంగా మేలు చేకూరుస్తారు, ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారో అనే దాని మీద దృష్టి కేంద్రీకరించాలి తప్ప నిజంగా మహిళా దినోత్సవం రోజు మహిళలు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయాల్సిన దుస్థితి రాష్ట్రంలో ఉంది అన్న విచారం వ్యక్తమవుతుంది. ఈ పరిస్థితి నుంచి మార్పు రావాలని కూడా కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. చర్చలో పాల్గొన్న రజిత గారికి, సత్య గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.